రావాలా, వాళ్ళని సపోర్ట్ చేయాలా అనే ఆలోచన మాకు ఎవరికి ఉండదు. దాంట్లో అనుమానమే లేదు. ఓకే రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. అంతటి సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పసుపు సురేష్ గారు, ఏంటి సురేష్ గారు? బ్రహ్మనాయుడు గారు, యా సీరియస్ యాక్షన్. మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆరోగ్యాలతో వారు జీవించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇకపోతే మీరు డిబేట్ లో లేవనెత్తినటువంటి అంశాలు, మా సురేంద్ర అన్న మాట్లాడినటువంటి అంశాలు చూస్తే ఏ రకంగా ఉందంటే, ఇప్పుడు ఏం జరుగుతుందో మాట్లాడన్నా అంటే ముందు గతం గురించి చెప్పేస్తాం, అదే మసిపూసి మారేడుకాయ చేస్తాం అనే రీతిలో మా సురేంద్ర అన్న వివరణ ఉంది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే చేసే మహిళా వేధింపులు నైట్ వేసుకుని ఉంది, అందుకే నైట్ చేసుకునే టైం 11-12 గంటలకి ఆ వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? ఇది ఏమైనా పద్ధతే? ఒక మహిళకి, ఒక ఉద్యోగికి విధులు నిర్వహించే సమయాల్లో చేస్తే అదొక పద్ధతి. రాత్రుల్లో 11-12 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం ఏంది? ఇదేమన్నా పద్ధతి? మార్నింగ్ 11 గంటలకు తీసుకుని నైట్ 11 కాదు, కరెక్షన్ చేసుకో. ఇప్పుడు ఏముందన్నా, ఇప్పుడు సాక్షాత్ పోయి ఎమ్మెల్యే కార్ డ్రైవింగ్ చేసుకుంటా మనుషుల్ని ఎక్కించుకొని పోయి పోలీస్ ఫారెస్ట్ అధికారుల్ని చిత్తుగా కొట్టి దాడి చేస్తే ఆయన ఏటు అంట. ఇదేమన్నా ఇది 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 ఎక్కడ అసలు నాకు అర్థం కావడం లేదు. ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు సీసీ ఫుటేజులతో సహా దొరికిపోతే ఇంతవరకు నువ్వు అన్నావు కదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున మాట్లాడాడని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడాడు ఆ ఎమ్మెల్యే మీద? అంటే అక్కడ మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి చాలా సీరియస్ గా అందరికి వార్నింగ్ ఇచ్చాడు, ఎమ్మెల్యేలకు చెప్పండి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి చెప్పారు సార్? మంత్రులకి. ఓహో, పోనీ ఏమన్నా మా సురేంద్ర అన్న చూసాడా మాటలు? సత్యవేడ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినావా లేదా సురేష్ అన్న? ఇప్పుడు మళ్ళా మీ మీటింగ్ లో యథావిధిగా హ్యాపీగా పాల్గొంటున్నాడు, హ్యాపీగా మీ పార్టీ కార్యక్రమాల్లో పోతున్నాడా లేదా? ఎమ్మెల్యే పదవి తీసేయలేం, మన చేతిలో లేదు, మన పార్టీ నుండి సస్పెండ్ చేసాం. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు అన్న, నువ్వు కావాలంటే చూడు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంది, ఎమ్మెల్యే వ్యవహారం ఏ రకంగా ఉందో నేను చెప్పడం కాదు సార్. నిన్న ఒక ఛానల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మా తిరుపతి నుంచి అన్న సుధాకర్ అన్న మాట్లాడుతూ ఎమ్మెల్యేల వ్యవహారం ఎలా ఉందని చెప్పి చాలా వికృత క్రీడల గురించి చెప్పాడు. నేను చెప్పలేదు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధే స్వయంగా చెప్పాడు. ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తే స్టార్ హోటళ్లలో ఏ రకంగా వాళ్ళ వికృత క్రీడలు ఉంటాయో, వాళ్ళ విలాసాలు ఏందో, వాళ్ళ విలాపాలు ఏందో ఆయన చెప్పాడు. బాగోలేదు ఈ పద్ధతిని. వాళ్ళ పార్టీ వాళ్ళ బహిరంగంగా డిబేట్ లో చెప్తున్నారు సార్. దీనికి మించి నిదర్శనం ఏముంది? ఇంతకన్నా సర్టిఫికేట్ వాళ్ళ పార్టీ వాళ్ళు. సురేష్ గారు, ఇప్పుడు వాళ్ళని ఆ చర్యలని, ఆ పోకడల్ని దేన్ని కూడా ఉపేక్షించేది లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, వేటు వేస్తామని చెప్తున్నారు క్లియర్ గా. వాళ్ళు ఎవరిని వెనకేసుకొని రావట్లేదు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఎవరిని కూడా ఎమ్మెల్యేలు వెనకేసుకొని రావట్లేదు. మాటలు కోటలు దాటుతాయి, జోకులు కూడా దాటున్నట్టున్నాయనేసి అంటాం మనం. ఆ రకంగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి. ఎక్కడ మీరు చెప్పండి? ఇప్పుడు నిన్న కేసు తెచ్చుకోండి, ఫారెస్ట్ ఆఫీసర్ల మీద దాడి చేస్తే ఆయనకి అలాంటి సెక్షన్ల మర్డర్ కేసు పెట్టాల్సినటువంటి కేసు, కిడ్నాప్ కేసు పెట్టాల్సినటువంటి కేసు, దాడి చేశారు. అందులోనూ వాళ్ళు దళితులు. ఇంత అన్యాయంగా పెడతారా? అది కూడా పోలీస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఇట్లాంటి వాళ్ళకి రక్షణ లేదా ఈ ప్రభుత్వంలో? అలా మాట్లాడుతున్నారు. ఇదేమన్నా పరిపాలన? సంక్షేమ పథకాల సమపాలనలో అద్భుతంగా ఇచ్చేస్తామన్నారు. ఏ సంక్షేమ పథకానికి తూట్లు లేకుండా ఇస్తాంది ఈ కూటమి ప్రభుత్వం. నిన్న ఉచిత బస్సు, మహిళలు ఉచిత బస్సుకి ఉచిత ప్రయాణం అని సంక్షేమం మళ్ళీ మాట్లాడుతున్నారు సురేష్ గారు. సంక్షేమం ఎంతో కొంత వాళ్ళు చెప్పిన దాంట్లో చేస్తున్నట్లయితే కనపడతా ఉంది. 4 పథకాలు అమలు చేశారు. సూపర్ లగ్జరీ అనో, ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అనో చెప్పలేదు కదా. సంక్షేమం గురించి మాట్లాడదామా? సంక్షేమం ఇప్పుడు వదిలేండి. ఇప్పుడు మాత్రం ఉచితం, ఫలానా చోటుకే ఉచితం. ఇప్పుడు ఎందుకు షరతులు పెట్టారు?
అంటే ఓటు వేయక ముందు ఒక షరతు, అప్పుడు షరతులు ఉండవు. ఓటు వేసి వీళ్ళకి అధికారం వచ్చేసిన తర్వాత షరతులు. రమణారెడ్డి గారు డిబేట్ ని తప్పుదో పట్టిస్తున్నారు. సురేష్ గారు ఇప్పుడు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తప్పు చేసిన వాళ్ళ మీద ఈ ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నాడు, ఈ ఎమ్మెల్సీ మీద చర్య తీసుకున్నాడు, ఈ మంత్రి మీద చర్య తీసుకున్నాడు అని ఒక ఇద్దరు పేర్లు చెప్పగలుగుతారా? ఒక పేరు చెప్పాను సార్. నేను అడుగుతాను, సురేంద్ర గారు నేను అడుగుతున్నాను. ఒక విషయం సార్, నేను ఇందాక కూడా ఇదే మీకు చెప్పా. మేము చర్యలు తీసుకున్నామో లేదో అన్న వ్యవహారం పట్ల ఆ రకంగానే వీళ్ళ పాలన చేస్తారా? అంటే వీళ్ళ పాలన మమ్మల్ని పూర్తిగా చూపించి చేస్తారా? అంటే మీరు తీసుకోవట్లేదు ఒప్పుకున్నట్టుగా మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం వీళ్ళు కొత్త పార్టీ మీద నిందలేస్తున్నారంటే మేము అదే పార్టీ లాగే ప్రవర్తిస్తాము, అదే పార్టీ చేసింది అవి చేయలేదా మేము చేసామనేటప్పుడు వీళ్ళకి ఎందుకు అధికారం? వీళ్ళు ఎందుకు గెలవాలి చెప్పండి. గెలిచిన పార్టీ విధానాల గురించి మాట్లాడకుండా ఓడిపోయిన పార్టీ మీద పడడం ఏంటి? అంటే మీకన్నా బెటర్ గా చేస్తున్నామని, మీకన్నా బెటర్ గా యాక్షన్ తీసుకుంటున్నాము తప్పు చేసే వాళ్ళ పట్ల అనేది వారి ఉద్దేశం. నాకు అర్థమైంది. ఎక్కడ వస్తారు హ్యాపీగా కాపాడుకుంటున్నారు. జీవిత ఖైదు పడిన వాళ్ళని కూడా నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళ